దేశవ్యాప్తంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మక పద్మ అవార్డులో 13 మంది తెలుగు ప్రముఖులకు చోటు దక్కడం పట్ల ఆయన ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలుగు జాతికి గర్వకారణమని ఆయన కొనియాడారు. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించి ఈ పురస్కారాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇంతమంది ప్రతిభావంతులను ఈ గౌరవం దక్కడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. వీరి సేవలు, కృషి సమాజానికి, ముఖ్యంగా యువతకు స్ఫూర్తిదాయకం. తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మరింతగా వెలుగొందాలని ఆకాంక్షిస్తున్నాను అని సీఎం చంద్రబాబు తన ప్రకటనలో పేర్కొన్నారు.